Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము స్పెషల్ స్వీట్ చేసుకుందామండి. గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా చేసుకుందాము. వ్యాలంటైన్స్ డే స్పెషల్ చేస్తున్నాను ఈరోజు. మా హస్బెండ్ ఫేవరెట్ స్వీట్. సో ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా యమ్మీగా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక బౌల్లో తురిమిన క్యారెట్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 కప్స్ వచ్చేలాగున క్యారెట్ తీసుకున్నాను. 5 క్యారెట్లు తీసుకున్నాను. పెద్ద సైజు 5 క్యారెట్స్ తురుముకున్నాను. 3 కప్స్ వచ్చింది నాకు మెజరింగ్ కప్స్తో. సో దీని ప్రకారం మనము క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ వేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ఓకే అండి, ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకుందాము. ఇందులోకి ఇక్కడ నేను క్యాష్యూస్ కొద్దిగా, రైజిన్స్ కొద్దిగా వేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ నేను బాదం, పిస్తా డ్రై రోస్టెడ్ తీసుకున్నాను. సో ఇవి నేను ఫ్రై చేయటం లేదు, ఇలాగే వేసేస్తాను డ్రై రోస్టెడ్. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఓకే అండి, ఫ్రై అయిపోయాయి, తీసి పెట్టేసుకున్నాము. సో ఇదే బౌల్లో తీసి పెడుతున్నాను. పక్కన పెట్టుకున్నాము. ఇదే ప్యాన్లో క్యారెట్ వేసేసుకున్నాము. క్యారెట్ తురుము వేసేసుకున్నాము. సరిగ్గా మొత్తంగా వేసుకోవాలి. గీ మళ్ళీ వేయటం లేదు. సో అదే గీలో ఫ్రై చేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ పోయేంత వరకు ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడు మనము కొద్దిగా గీ వేసుకున్నాము. 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలోకి పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కొద్దిగా మూత ఓపెన్ చేసి పెట్టుకొని, ఈ విధంగా గరిటె పెట్టాను, ఓపెన్ చేసి పెట్టుకుని కుక్ చేసుకుందాము. కంప్లీట్గా మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఆవిరి మనకి బయటికి వెళ్తూ ఉంటే బాగా కుక్ అవుతుంది, లేకపోతే మాడుతుంది. సో మనం ఒక 10 నిమిషాలు ఈ విధంగా చూసుకుంటూ కుక్ చేసుకుందాము. ఓకే
ఓకే అండి, ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను నార్మల్ మిల్క్ వేస్తున్నాను. మనకి క్యారెట్ మునిగేంత వరకు వేసుకోవాలి. సో ఇక్కడ క్యారెట్ తురుముకి 2 కప్స్ మిల్క్ వేసాను. నార్మల్ మిల్క్, మరి థిక్ మిల్క్ కాదు, నార్మల్ మిల్కే వేసాను. సో కొద్దిసేపు కుక్ చేసుకున్నాము, మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. దగ్గర పడింది. మనము షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను షుగర్ 1 కప్ వేస్తున్నాను. స్వీట్ చూసుకొని వేసుకోవాలి. 3 కప్స్ క్యారెట్కి 1 కప్ వేసాను. షుగర్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కార్డమం పౌడర్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాము. కొద్దిగా మనకి వాటర్ యాడ్ అయింది కదా, కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి క్యారెట్ అంతా బాగా మిల్క్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మనకి బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కోవా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా వేస్తున్నాను. 3 స్పూన్స్ వేసాను. మిక్స్ చేసుకుని 2 నిమిషాలు పెట్టుకున్నాము, కొద్దిగా దగ్గర పడేంత వరకు. ఓకే అండి, చూస్తారు కదా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదా చాలా బాగా వచ్చింది క్యారెట్ హల్వా. చూసారు కదండి, వ్యాలంటైన్స్ డే స్పెషల్ గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా రెడీ. చాలా యమ్మీగా వచ్చింది, చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను కొద్దిగా నట్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. క్యారెట్ హల్వా మీకు కూడా నచ్చుతుంది. సూపర్ టేస్టీ వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఈ విధంగా చేసుకొని చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.
subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.